నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దేశాలలో ఆర్యవైశ్యులు వాసవి మాత కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నిజామాబాద్ నగర ఆర్యవైశ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తి వాసవి మాతాకి, వాసవి మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే రాబోయేది రామరాజ్యం. అందుకే ప్రతి దగ్గర ప్రతి శుభకార్యంలో కూడా మనము మన కులదైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ కూడా అందరం కూడా అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్న ఆర్య వైశ్యులకు శుభదినం. ప్రపంచంలో ఎక్కడున్నా కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న ప్రతి వాసవి మాత కన్యకా పరమేశ్వరి జన్మదిన సందర్భంగా అన్నిక్కడ కూడా ఉత్సాహంగా అద్భుతంగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ శుభదినాన ఇందూరు నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వర్ ఆవరణలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఆర్య వైశ్య సోదర సోదరిమలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు, శుభాభినందనలు. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కన్యకా పరమేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు సోదరుడు వాసు గారికి మరియు వారి కమిటీ సభ్యులందరికీ మరియు దీనికి తోడ్పడుతున్న ఆర్యవైశ్య సేవా సంఘం మరియు అనుబంధ సంస్థలకు కూడా ఈ శుభదినాన అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అతి వేగంగా ముందుకు సాగుతా ఉన్న అందరి ఆశీర్వాదంతో రాబోయే గత జనవరిలో అయోధ్యలో రామమందిర నిర్మాణం 24లో చూసాం. 25లో కాశీలో శివుడి బాయి నుండి బయటకు, మథురలో 26లో కృష్ణుడు. ఆ తర్వాత ఎందుకంటే భారతదేశం అంటేనే పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఇటువంటి సంస్థ పటిష్టంగా ఉంటుంది, దేశము ముందుకు సాగుతుంది, అభివృద్ధి చెందని ప్రపంచ దేశాలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అది మొన్న మన జనవరిలో మనం చూసిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట. ఇక్కడ అందరం మనం చూసిన వాళ్ళందరం కూడా ఏ పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనో ఆ కార్యక్రమాన్ని చూడడం జరిగింది. మనందరికీ కూడా ఇంటికి అయోధ్య నుండి అక్షింతలు కూడా వచ్చినాయా? ఇది రాముడి ఆశీర్వాదం. అమ్మవారి జన్మదిన సందర్భంగా మరి ఒక్కసారి ఉండాలని ఆర్య వైశ్యులు తమ తమ వ్యాపారాలు కానీ, తమ తమ ప్రొఫెషనల్లో కానీ అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా రాజకీయంగా మనం ఎంతో ఎదగాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా కూడా ఆర్య వైశ్యులు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన, ఎందుకంటే నేను ఈ స్థానంలో ఉన్నా అంటే మీ అందరి ఆశీర్వాదంతో, 5 నెలల క్రితం మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇక్కడ నిలబడ్డా అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గొప్పతనం. తప్పకుండా ఏదైతే ఇందూరు నగర ప్రజలు నా మీద ఆశలు పెట్టుకుని నన్ను గెలిపించారో 5 సంవత్సరాలు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఏ చిన్న పేద ఆర్యవైశ్యుడికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ 24 గంటలు ధన్పాల్ సూర్యనారాయణ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. సేవే పరమార్థం. సేవ చేయడం అనేది 25 సంవత్సరాల నుండి ట్రస్ట్ ద్వారా చేయడం అనేది అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే నిరంతరం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. రాబోయే తప్పకుండా నేను మీ అందరికీ శుభతంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి అమ్మదయుడి అన్ని ఉన్నట్లు ప్రతి ఆర్యవైశ్యుడి పైన మరియు ప్రజల పైన అమ్మ ఆశీర్వాదం నిండుగా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ముఖ్యంగా రాబోయే వర్షకాలం. ఎందుకంటే రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం. ఎక్కువ శాతం మనం వ్యాపారస్తులమే. రైతుకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని కోరుకుంటూ మరి ఒక్కసారి శుభదినాన
ప్రతి ఒక్కరు కూడా ఆర్య వైశ్యులకు ఇక్కడ విచ్చేసిన సోదర సోదరమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు. జై వాసవి, జై వాసవి, భారత్ మాతా కీ.